హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఏం చేస్తానో ముందుగా మీకు పైన ఉన్న లోగో అవుట్ని చూస్తేనే అర్థమై ఉంటుందండి. మేము పెట్టిన పిక్చర్ని చూస్తేనే మీకు అర్థమైపోవాలి. మేము ఈరోజు మునగాకు చట్నీ చేసుకుంటున్నామండి. ఈ మునగాకు చట్నీ ఎలా చేసుకుంటారో మీకు చూపిస్తానండి. మేము ఇది ఈరోజు చేసుకున్నాము. దీనికి కావాల్సినవి ఏంటంటే మునగాకు, మిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఉప్పు, కొత్తిమీరలు కూడా తీసుకోవచ్చు. నేను చింతపండు కూడా తీసుకోవచ్చు. నేను నిమ్మకాయ తీసుకున్న, దాంట్లో కొన్ని నువ్వులు కూడా వేసుకుంటున్నామండి. ఇది ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. దీన్ని పప్పులో వేసుకోవచ్చు, చపాతీలో వేసుకోవచ్చు, సర్వపిండిలో కూడా వేసుకొని మన పిల్లలు ఎలా ఇష్టంగా తింటే అలా వాటిని మాత్రం చేసి పెట్టి ఇది వారానికి ఒక రోజైనా పిల్లలకు చేసి పెడితే చాలా మంచిది. మీరు మర్చిపోకుండా పిల్లలకు చేసి పెట్టే ప్రయత్నం చేయండి. ఇది ఒక గ్లాసు మనం ఈ పొడి ఒక గ్లాస్ నీళ్ళల్లో ఈ పొడిని కనుక వేసుకొని, ఒక స్పూన్ పొడిని కనుక వేసుకొని తాగినట్టయితే మనము ఒక గ్లాసు పాలు తాగినంత విలువ పిల్లలకైనా మనకైనా ఇది. అందుకే తప్పకుండా చేసి పెట్టే ప్రయత్నం చేయండి. ఈ చట్నీలో ఇలా చేసుకుందాం చూద్దాం. ఇప్పుడు ఇలా మిరపకాయలను నూనెలో వేయించుకోవాలండి. దీన్ని మంచిగా మిరపకాయలను తెల్లగా అయ్యేంతవరకు మనము నూనెలో గొలిచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే నూనెలో మనం తీసుకున్నటువంటి మునగాకును శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా. ఈ కడిగి పెట్టుకున్న ఆకును కూడా ఇదే ఆయిల్లో వేసి ఇదే నూనెలో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఒక్కొక్క ఆకును వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే మనకు ముందుగా కాడలు కొన్ని పోయినాయి, కొన్ని పోలేదండి. మనము ఈ కాడలు ఉంటే మనకి ఏమంత నష్టమేం కాదు. ఇలా చేసుకుంటే బాగుంటుంది. దీనిలోనే ఎల్లిపాయలు, ఉప్పు, అలాగే జీలకర్ర, కొత్తిమీరలు వేసుకుంటే కొత్తిమీరలు కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీరల పొడిని తీసుకున్న తర్వాత పోపు వేసుకునేటప్పుడు ఇవన్నీ వేసుకొని మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి ఫ్రై చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మనం రోట్లోనైనా నూరుకోవచ్చు, కానీ నేను ఈరోజు మిక్సీ పట్టుకున్నా. ఇది మిక్సీ పెట్టుకొని అలాగే ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోనే మనము ముందుగా తీసుకున్నటువంటి నువ్వులు వేయించుకొని తీసుకున్న నువ్వులు, అలాగే కొంచెం చింతపండు రసం తీసుకున్నా. మీరు నిమ్మకాయ తీసుకోవచ్చు, చింతపండు తీసుకోవచ్చు. దీన్ని వట్టిగా చింతపండు రసం వేసి ఇలా నిమ్మకాయ రసం కానీ చింతపండు రసం కానీ పోసి పట్టుకున్న తర్వాత దానిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులను కూడా వేసుకొని మనం ఒకసారి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే చాలా మెత్తగా అయిపోతుందండి. దీన్ని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవడమే. దీనిలో జీలకర్ర, ఆవాలు, కల్లేమాకు, కొంచెం నేను శనగపప్పు వేసుకున్నా. మినపప్పును కూడా వేసుకోవచ్చు, రెండు కూడా. కానీ ప్రస్తుతానికి నేను ఒక శనగపప్పుని తీసుకున్నా. ఇలా జీలకర్ర, ఆవాలు మంచిగా గోలిన తర్వాత ఈ శనగపప్పుని వేసుకొని మనకు ఒక కల్యమాకు రెమ్మను కూడా మనము తీసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కల్యమాకు రెమ్మతో పాటు మనము కొంచెం నేను కొత్తిమీరల పొడిని తీసుకున్నాను. ఎందుకంటే నాకు కొత్తిమీర అందుబాటులో లేదు, అలాగే నాకు కొత్తిమీరలు కూడా లేవు. అందుకే నేను కొత్తిమీరల పొడిని తీసుకున్నా. ఏదైనా తీసుకోవచ్చు. ఇలా వేసేసుకొని పోపు వేసుకోవడమేనండి. మనకు చాలా టేస్టీగా ఈ మునగాకు పచ్చడి అనేది రెడీ అవుతుంది. ఇది కంపల్సరీ మీ పిల్లలకు చేసి పెట్టే ప్రయత్నం చేయండి. చేస్తే మీకు ఎలా వచ్చిందో మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు టేస్ట్ కూడా ఒకసారి చేసుకొని చూస్తే చాలా మంచిది. ఇది ఇలాగే కాకుండా మనము ఈ పొడిని మాత్రము పరిగడుపున వేడి నీళ్ళల్లో వేసుకొని తాగితే మాత్రం పీరియడ్స్ కరెక్ట్ రాని వాళ్ళకైతే మంచి టైంలో పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయండి. మీరు ఒకసారి అలా కూడా ఒకసారి చేసి చూడండి. మునగాకు పొడిని ఎలా చేసి చూపెట్టాలో కావాలని కామెంట్ బాక్స్లో ఎవరన్నా అడిగితే అది కూడా చేసి చూపెడతానండి. మీరు మాత్రం ఈ మునగాకును ఉపయోగించుకోండి. ఇలా పోపు వేసుకోవడమేనండి. మనం మిక్సీ పట్టుకున్న దానిలో పోపు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని తింటే చాలా టేస్టీగా మునగాకు చట్నీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.